పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే హెల్దీ లడ్డు రెసిపీ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఈ లడ్డూస్ ఒకసారి మనం తయారు చేసి పెట్టుకుంటే రోజుకొకటి చొప్పున తిన్నా పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే పెద్దవారిలో వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ లడ్డు ప్రిపరేషన్లో పెద్ద ప్రాసెస్ ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. మనం హైలో అస్సలు పెట్టి వేయించకూడదు. సిమ్లో పెట్టినప్పుడు అవి లోపల దాకా బాగా వేగుతాయి. అవిసె గింజలు మనం ఏదో ఒక రూపంలో డైలీ కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇంకా ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపడడానికి మరియు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల మెదడైతే చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ప్రాసెసే కాదండి, సేమ్ ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ వేస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బెల్లాన్ని అయితే కొంచెం నీళ్లు పోసి కరిగిస్తున్నాను. బెల్లం కరిగేలోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం ఖచ్చితంగా కరిగించే చేయాలా అంటే అవసరం లేదు. నేను ఇక్కడ పలక బెల్లం అయితే తీసుకున్నాను. అందులో డస్ట్ ఏమైనా ఉంటుందేమో అనేది కరిగించి వడగట్టాను అంతే. ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని వడగట్టేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ కరిగించిన బెల్లం పాకం అయితే రావాల్సిన పనేం లేదు. మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పొడిని అంతా ఈ బెల్లం పాకంలో కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. వారం 10 రోజుల పాటు అయితే అస్సలు పాడవు. మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చే వాటికంటే మనం ఈజీగా ఓపిక్గా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం మన పిల్లలకి హెల్దీ ఆరోగ్యాన్ని ఇచ్చినట్టయితే అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే డైలీ స్నాక్స్ బాక్స్లో ఒక లడ్డు యాడ్ చేసి పెట్టండి. వాళ్ళకి అసలు డైలీ అలసట అనేది అనిపించదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.